Good morning, ma'am. Good morning. Good morning, everyone. Good morning, ma'am. Good morning. Good morning. Ma'am, I did 2 rockets. Ma'am, I did 2 rockets and 1 color. Which color do you want, ma'am? I want red color. Red color? Okay. You are good girl. Really? Yes. Okay, pink color. Okay, pink color. Beautiful. Oh, thank you so much. Ma'am, you got beautiful, ma'am. Thank you, Gaushita Gautam. Thank you so much. You're welcome, ma'am. All sticky bits. మనం ఒకసారి అందరినీ మ్యూట్ చేసేసాను. మనం ఒకసారి 13th లెసన్ గేయం ఒకసారి చదువుకుందామా? ఎవరు చెప్తారు? వేములు పూసే వేములు కాసే ఓ లచ్చా గుమ్మాడి. ఒక్కసారి చదువుకుందాం. ఒక్కసారి చదువుకొని బిట్ రాయించుకుందాం. ఎవరు చెప్తారు చెప్పండి. హ్యాండ్ రేస్ చేయండి. నిత్య చెప్తావా? నిత్య చెప్పు. ఎక్కడ విను నిత్య? హన్విక చెప్తుంది. పటాన్ చెప్తాడంట. వేర్ ఆర్ యు నిత్య? ఇయర్ ఓకే 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 చెప్పు. కొంచెం ఫాస్ట్ గా చెప్పాలి. రైమింగ్ గా చెప్పాలి. వేములు పూసే వేములు కాసే ఓ లచ్చా గుమ్మాడి, వేములు పండు పక్షుల మేసే ఓ లచ్చా గుమ్మాడి, పక్షులన్నీ వాగు చేసే ఓ లచ్చా గుమ్మాడి, వాగు చేరి నీళ్లు తాగి ఓ లచ్చా గుమ్మాడి, నీళ్లు తాగి ఒడ్డుకొచ్చి ఒడ్డుకెక్కే ఓ లచ్చా గుమ్మాడి, ఒడ్డునున్న మల్ల మొక్క ఓ లచ్చా గుమ్మాడి, తెంపి పెట్ట ఎవరు లేదు ఓ లచ్చా గుమ్మాడి, తెంపి పెట్టు సత్యమ్మత్త, తెంపి పెట్టు సత్తమ్మత్త ఓ లచ్చా గుమ్మాడి, పంచి పెట్టు ఎవరు లేరు ఓ లచ్చా గుమ్మాడి, పంచి పెట్టు చక్కెర మామ ఓ జగ్గయ్య మామ ఓ లచ్చా గుమ్మాడి. వెరీ గుడ్ నిత్య, బాగా చెప్పావు. చక్కగా రైమింగ్ తో చెప్పావు. వెరీ గుడ్ బంగారం, సూపర్. నెక్స్ట్ పటాన్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే నాన్న. పటాన్ ఏడి పటాన్? కుశాల్, కుశల్ సంజయ్, కుశల్ సంజయ్, యు ఆర్ దేర్ ఇన్ ద మీటింగ్? వై నాట్? ఏం ఆన్సర్ ఇవ్వట్లేదు ఏంటి? ఓకే పటాన్, నిన్న రాయించిన క్లాస్ వర్క్ చదువు నాన్న. నేను గేయాన్ని చెప్తా. చెప్పు. వేములు పూసే వేములు కాసే ఓ లచ్చా గుమ్మాడి, వేముల పండ్లు పక్షులు మేసే ఓ లచ్చా గుమ్మాడి, పక్షులన్నీ వాగు చేరే ఓ లచ్చా గుమ్మాడి, వాగు చేరి నీళ్లు తాగే ఓ లచ్చా గుమ్మాడి, నీళ్లు తాగి ఒడ్డుకెక్కే ఓ లచ్చా గుమ్మాడి, ఒడ్డునున్న మల్లె మొగ్గ ఓ లచ్చా గుమ్మాడి, తెంపి పెట్ట ఎవరు లేరు ఓ లచ్చా గుమ్మాడి, తెంపి పెట్టు సత్యమత్త ఓ లచ్చా గుమ్మాడి, పంచి పెట్ట ఎవరు లేరు ఓ లచ్చా గుమ్మాడి, పంచి పెట్టు జగ్గయ్య మామ ఓ లచ్చా గుమ్మాడి. వెరీ గుడ్ పటాన్,
బాగా చెప్పావు. ఓకే, నిన్న మనం రాసుకున్న ఈ క్లాస్ వర్క్ ఉన్నది కదా, కింది బొమ్మల పేర్లు రాయండి, వాటితో వాక్యాలు చెప్పండి. ఈ సెంటెన్స్ చెప్పాలి. సెంటెన్స్ ఫాస్ట్ గా రీడ్ చేయాలి. సెంటెన్స్ ఎవరు చెప్తారు? ఆశిత గౌతమ్ చెప్పు, సెంటెన్స్ చెప్పు, ఫాస్ట్ గా రీడ్ చేయి. ఫాస్ట్. వేములు పండ్లు. గేయం కాదురా, టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 83 లో నిన్న మనం పిక్చర్స్ నేమ్ రాసుకొని వాటితో కింద సెంటెన్స్ రాసుకున్నాం కదా నాన్న. ఆ సెంటెన్స్ చదువు ఫాస్ట్ గా. మ్యామ్ పేజ్ నంబర్ అమ్మా నువ్వు 83. Yes. 83 పేజ్ నంబర్ లేదు మ్యామ్ నా టెక్స్ట్ బుక్ లో. అదేంటి? ఏమో 84 85 ఉన్నాయి. 83 ఉందా? లేదు 83 లేదు. 82 ఉంది. మరి నిన్న MCB లో పంపించిన బిట్ నువ్వు ఎక్కడ రాసినావు? నేను రాయలే మ్యామ్, నేను చెక్ చేస్తుంటే కనిపించలే. అదేంటి అట్లెట్లుంటది? మ్యామ్ నేను క్రాస్ చెక్ చేసి చెప్తాను మ్యామ్. యాక్చువల్ గా తిన ఎక్కడైనా పేజెస్ స్టిక్ అయిపోయిందేమో చూస్తా మ్యామ్. ఓకే మ్యామ్, ఓకే ఓకే ఓకే, నువ్వు చెక్ చేసుకున్నానా? నేను వేరే వాళ్ళని అడుగుతా. హన్విక రీడ్ బేటా, రీడ్ సెంటెన్స్ రీడ్. వాట్ మ్యామ్? 83 పేజీ నెంబర్ లో నిన్న మన సెంటెన్స్ పంపించా కదా MCB లో, ఆ సెంటెన్స్ చదువు. అమ్మ అందంగా ముగ్గు వేసింది. ఓకే మ్యామ్. అమ్మ అందంగా ముగ్గు వేసింది. మగ్గం మీద బట్టలు వేస్తారు. లడ్డు అంటే నాకు ఇష్టం. సుత్తెతో మేకులు కడతారు. నడుముకు వడ్డానము పెట్టుకుంటారు. కత్తెరతో బట్టలు కత్తిస్తారు. వెరీ గుడ్. ఆద్య వెరీ గుడ్. హన్విక, ఆద్య నువ్వు కూడా సెంటెన్స్ రీడ్ చేయి ఫాస్ట్ గా. Aha, where are you beta? Where you seeing? Amma. Very good beta. 83 పేజీ నెంబర్ లాస్ట్ బిట్. కింది బొమ్మల పేర్లు రాయండి, వాటితో వాక్యాలు రాయండి. చిట్టు తల్లి ఆద్య బంగారం. అమ్మ చెప్తున్నావా? చెప్పమ్మా. అమ్మ అందంగా గట్టిగా అమ్మ అందంగా ముగ్గు వేసింది. ముగ్గు మగ్గం మీద బట్టలు నేస్తారు. అంటే లడ్డు అంటే నాకు ఇష్టం. నడుముకు వడ్డానం పెట్టుకుంటారు. కత్తెరతో
కత్తెరతో బట్టలు కత్తిరిస్తారు. కత్తిరిస్తారు. Adya, I am not satisfied. All of you open textbook page number 84. All of you open textbook page number 84. Paper turn చేయండి. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. వైట్ బోర్డ్ షేర్ చేస్తున్నాను చూడండి. All of you open textbook page number 84. Akshaj, where are you? You are there in the meeting. Akshaj and Srihasan and Srivas. Srihasan and Srivas, Akshaj and Ryansika. Aishweta, AVK Ganesh. Anik Sai. వీళ్ళు ఏం మాట్లాడలేదు. అక్షయ్ ఓపెన్ వీడియో ఆల్సో. అక్షయ్ ఓపెన్ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 84 ఈ బిట్. 84 ఈ బిట్. కింది పదాలు జత చేయండి, వాటితో వాక్యాలు రాయండి. ఇక్కడ మనకి 2 లైన్స్ లో వాక్యాలు పదాలు ఇచ్చిండు కదా, ఆ పదాలని మనల్ని మ్యాచ్ చేయమంటున్నాడు. ఆ పదాలు ఏంటియో చదువు ఒకసారి అక్షయ్. మ్యామ్, టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 84 లో ఈ బిట్. కింది పదాలు జత చేయండి, వాటితో వాక్యాలు రాయండి. అక్కడున్న ఆ పదాలు చదువు. మ్యామ్, yes I kept my textbook somewhere, ma'am, and I can't find it, ma'am. Ma'am, I can't hear you, ma'am. Your textbook? Ma'am, I kept my textbook somewhere and I can't find it, ma'am. Where you kept your textbook? Ma'am, I don't know, ma'am. I forgot. And can you send the classwork in MCB? Every day I am sending classwork MCB only. Every day, every bit, date wise there in class MCB. Date wise, every day I am sending in MCB classwork and homework every day. You are not Okay, writing in your textbook. అంటే నువ్వు టెక్స్ట్ బుక్ బిట్స్ కంప్లీట్ చేయట్లేదు. నువ్వు టెక్స్ట్ బుక్ చూడట్లేదు. Ma'am, yesterday only I lost it, ma'am. Not before, day before yesterday, ma'am. Yesterday only I lost. You check properly in your home. Okay, ma'am. Okay, now I am writing in the board. Then that words you read. Mama can't hear you, ma'am, since from the sound in my house. Why? They are removing the wall, ma'am, downside of my house. They are removing the wall. You cannot see the screen? Ma'am, I can see the screen, ma'am. Whatever I will write on screen, you read out. Okay, ma'am. Yes. First one, read this one. Second one, read. What I am asking the question? Kota. Second one. Chetta. Third one. Doddu. Fourth one. Tata. Fifth one. Sixth one. Kamani. Very good.
Very good, Akshay. You find it your textbook and you write. Very good, Okay, beta. ma'am. Very good. How many times I am calling Srihasan and Srivas? You not give an answer. Not open video. Ma'am, is it right on goes textbook or notebook? Textbook only. Okay, ma'am. Read. ఇప్పుడు బోర్డు మీద రాసేటి చదువు. Ma'am, should I mute myself? I am Mute, beta. disturbing the class, ma'am. Mute, Nana. Yes, Hansika. Ma'am, your voice is not clear, ma'am. It's breaking. Now okay? Yes, ma'am. బొగ్గు. దగ్గు. ఇప్పుడు ఈ పదాలను మనము జత చేయాలి. దేనికి దేన్ని జత చేయాలి? కొత్త ఏంటిది? కొత్త ఏంటి? ఎస్ హన్విక. Ma'am. Ma'am, Why raising hand? I didn't raise, ma'am. ఓకే. కృష్ణ ఏంట్రా? Ma'am, కొత్త కుండ. కొత్త కుండానా? చెత్త ఫస్ట్ ఇవి వేసుకుందాం. చెత్త బుట్ట. చెత్త బుట్ట. చెత్త బుట్ట. తాత దగ్గు. కమ్మని బజ్జి. కర్ర కర్ర బొగ్గు. దొడ్డు బియ్యం. కొత్త కుండ. సరిపోయినాయా? ఏస్ కృష్క రైట్ ఓన్లీ. కొత్త కుండ. చెత్త బుట్ట. దొడ్డు బియ్యం. తాత దగ్గు. కమ్మని బజ్జి. కర్ర బొగ్గు. ఓకే మ్యాచ్. ఇప్పుడు మనం మ్యాచ్ చేసిన ఈ పదాలతోటి వాక్యాలు రాయండి. కొత్త కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి. కొత్త కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి. మిగతా ఎన్ని ఉన్నాయి? 1 1 2 3 4 5 లైన్స్ ఆర్ దేర్. ఆల్రెడీ ఒకటి ఇచ్చిండు ఎగ్జాంపుల్. 5 లైన్స్ ఉన్నాయి. 1 2 3 4 5. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇది ఏం రాసుకుందాం? కొత్త కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి రాసుకుందాం. నెక్స్ట్ చెత్త బుట్ట. చెత్త బుట్ట ఏం రాయాలి? ఏవిక గణేష్ టెల్ సెంటెన్స్. చెత్త బుట్టలో చెత్త వేస్తారు. ఓకే పెన్ కలర్ చేంజ్ చేద్దాం. చెత్త బుట్టలో చెత్త వేస్తారు.
అవునా? ఓకే. ఆదిత్యరామ్. ఓకే మన్విత్, ఆదిత్యరామ్ కూడా ఏం చెప్తాడో విని రాసుకుందాం. దొడ్డు బియ్యం వచ్చేలాగా ఒక సెంటెన్స్ చెప్పు. మన్విత్ రాజు ఏం చెప్పిండంటే షాప్ లో బియ్యం దొడ్డుగా ఉన్నాయని చెప్పిండు. నువ్వేం చెప్తావు? ఓకే మన్విత్ రాజ్, ఇంకొంచెం లేటెస్ట్ గా చెప్పు. అట్లా కాకుండా ఇంకొంచెం. మిస్బా కూడా హ్యాండ్ రైజ్ చేస్తున్నాడు. మిస్బా చెప్పు నానా. దగ్గుతున్నాడు. తాత దగ్గుతున్నాడు చెప్పినవా? కిందిది చెప్పినావు తాతది లాస్ట్ కి. ఓకే ఓకే. ఓకే, ఇది బాగుంది. బస్తాలో ఉన్న బియ్యం దొడ్డుగా ఉన్నాయి. ఓకే, మిస్బా ఏం చెప్పిండంటే తాత దగ్గుతున్నాడు అని చెప్పిండు. ఓకే, అది రాసుకుందాం, లాస్ట్ రాసుకుందాం. తాత బాగా దగ్గుతున్నాడు. నెక్స్ట్ శ్రియాన్. శ్రియాన్ బజ్జీలు చాలా కమ్మగా ఉంటాయి. చెప్పు. బజ్జీలు చాలా కమ్మగా ఉంటాయి. కమ్మగా ఉంటాయా, కారంగా ఉంటాయా, తీయగా ఉంటాయా? కమ్మగా రాయనా? ఓకే, బజ్జీలు కమ్మగా ఉంటాయి రాయనా? ఎస్ మ్యామ్. ఓకే, బజ్జీలు కమ్మగా ఉంటాయి. అట్లా కాకుండా ఇది బజ్జీ అనేది, ఈ కమ్మని అనే పదం ముందు రావాలి, బజ్జీ అనే పదం వెనక రావాలి. దీన్ని చేంజ్ చేసి రాద్దాం. అన్నీ అట్లనే రాసినాం కదా, లేకపోతే ఇది డిఫరెంట్ అవుతుంది. సేమ్ సెంటెన్స్ కాకపోతే వర్డ్స్ చేంజ్ చేద్దాం. కమ్మని బజ్జీలు బాగుంటాయి. అయ్యో 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 అయ్యో. అయ్యో అయ్యో. ఈ తాత దగ్గు ఇక్కడ రావాలి కదా, ఇక్కడ రాసినేంటి? ఇది ఫస్ట్ వన్ ఆల్రెడీ కొత్త కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి అయిపోయింది. ఇప్పుడు ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ దొడ్డు బియ్యం. ఫోర్త్ వన్ తాత బాగా దగ్గుతున్నాడు. తాత బాగా దగ్గుతున్నాడు. కమ్మని బజ్జీలు
కమ్మని బజ్జీలు అంటే నాకు ఇష్టం. కమ్మని బజ్జీలు అంటే శ్రేయాన్ సెంటెన్స్ కొంచెం చేంజ్ చేసుకుందాము. ఎందుకంటే బజ్జీ అనే వర్డ్ ముందు కాకుండా కమ్మని అనే వర్డ్ ముందు వచ్చేలాగా రాసుకుందాం. ఎందుకంటే అన్ని అట్లనే రాసుకున్నాం కదా, మళ్ళీ అది డిఫరెంట్ అవ్వద్దు. ఫస్ట్ వన్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఉంది. సెకండ్ వన్ చెత్త బుట్టలో చెత్త వేస్తారు. థర్డ్ వన్ బస్తాలో ఉన్న బియ్యం దొడ్డుగా ఉన్నాయి. ఫోర్త్ వన్ తాత బాగా దగ్గుతున్నాడు. ఫిఫ్త్ వన్ కమ్మని బజ్జీలు అంటే నాకు ఇష్టం. నౌ సిక్స్త్ వన్ కర్ర పొగ్గు. ఎనీబడి ఎవరైనా చెప్తారా సెంటెన్స్? కమ్మని బజ్జీలు నాకు ఇష్టం. రైట్. కర్ర పొగ్గు సెంట్ చెప్పండి. జై, అనిక్ సాయి, కార్తిక నల్లా, ఐశ్వేత, కృషిక చెప్పమ్మా. కట్ట నుంచి బొగ్గు వస్తుంది. కర్ర నుండి బొగ్గు వస్తుంది. ఓకే. కర్ర నుండి బొగ్గు వస్తుంది. కర్ర నుండి బొగ్గు ఎలా వస్తుంది మరి? కర్రనేమో చూడడానికి కర్రలాగుంటది, మరి బొగ్గు ఎలా వస్తుంది కర్ర నుండి? కృషిక, తనిష్క చెప్పు, కర్ర నుండి బొగ్గు ఎట్లా వస్తుంది? కాస్తే బొగ్గు వస్తది. కర్రను కాలుస్తే ఏమైతుంది? బొగ్గు వస్తది. బొగ్గు వస్తుంది. ఆ బొగ్గులు కూడా మనము వాడుకోవచ్చు. వెరీ గుడ్, రైట్ ఫాస్ట్. అందరు రాయండమ్మా.
లోహిత్ ఫినిష్ రాసేసినవా లోహిత్ మన్విత్ రాజ్ ఫినిష్ ఓకే నెక్స్ట్ మీట్ తొందర రాయండి ఆశ్రిత ఏంట్రా Ma'am, I'm in the 5th one, ma'am. ఓకే రైట్ రైట్ నెక్స్ట్ బీట్ కింది బొమ్మ ఆధారంగా కథ చెప్పండి రాయండి ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చిండు ఈ పిక్చర్ చూసి మనమే కథ చెప్పాలి మనమే కథ రాయాలి ఎన్ని లైన్స్ ఉన్నాయి 1 2 5 6 లైన్స్ ఆర్ దేర్
ఆల్రెడీ టైమ్ అప్. ప్యానల్ ఏందో అర్థమైతే లేదు. కింద ఒక స్టోరీ ఉంది, అది నేను రేపు చెప్తాను.